అందరికీ నమస్కారం. మేషరాశివారికి జూన్ 18, 19, 20 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేషరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. అదృష్టమనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చెయ్యొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. వేద జ్యోతిష్యం ప్రకారం మేషరాశివారు అంటేనే ధైర్యానికి, సాహసానికి ప్రతిరూపం. మీ రాశి అధిపతి అయిన కుజుడు మీకు అపారమైన శక్తిని, నాయకత్వ లక్షణాలను అందిస్తాడు. అందుకే మీరు ఎక్కడున్నా, ఏ రంగంలో ఉన్నా ముందుండి నడిపించాలనే తపన మీలో సహజంగానే ఉంటుంది. ఎలాంటి కష్టమైన సవాలు ఎదురైనా భయపడి వెనకడుగు వేయరు. సమస్యను సూటిగా ఎదుర్కొని దానిని పరిష్కరించే వరకు నిద్రపోరు. మీలో ఉన్న ఈ తెగువ, ముక్కుసూటితనం మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. ఇతరులు భయపడే చోట మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేయడం మీ గొప్ప లక్షణం. మీది అగ్నితత్వం కలిగిన రాశి కాబట్టి మీలో ఎప్పుడూ ఉత్సాహం, చురుకుదనం ఉరకలేస్తూ ఉంటాయి. మీ మనస్సు ఎంతో స్వచ్ఛమైనది. అందులో ఎలాంటి కల్మషం ఉండదు. మనస్సులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడటం మీకు అస్సలు తెలియదు. మీ నిజాయితీ ఒక్కోసారి కొందరికి కఠినంగా అనిపించినా మిమ్మల్ని దగ్గర నుండి చూసిన వారికి మీ మనస్సు ఎంత మంచిదో అర్థమవుతుంది. స్నేహానికి, నమ్మకానికి మీరు ప్రాణమిస్తారు. మీ స్నేహితులు కష్టాల్లో ఉంటే వారికోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మీ చుట్టూ ఉన్నవారిలో కూడా మీ ఉత్సాహంతో కొత్త స్ఫూర్తిని నింపుతారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించే వరకు మీ పట్టుదల అసామాన్యం. అచ్చం మీ రాశి చిహ్నమైన పొట్టేలులాగా దారిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఛేదించుకుంటూ ముందుకు దూసుకెళ్తారు. మీలో ఉన్న బలమైన ఆత్మవిశ్వాసం, ఓటమిని అంగీకరించని మీ తత్వం మిమ్మల్ని ఎప్పటికైనా విజయ శిఖరాలకు చేర్చుతాయి. మీరు కేవలం మీకోసమే కాదు, మిమ్మల్ని నమ్మిన వారికోసం కూడా పోరాడతారు. మీ సానుకూల దృక్పథం, ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలనే మీ తపన చుట్టూ ఉన్నవారికి గొప్ప స్ఫూర్తినిస్తాయి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించే వరకు మీ పట్టుదల అసామాన్యం. అచ్చం మీ రాశి చిహ్నమైన పొట్టేలులాగా దారిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని ఛేదించుకుంటూ ముందుకు దూసుకెళ్తారు. మీలో ఉన్న బలమైన ఆత్మవిశ్వాసం, ఓటమిని అంగీకరించని మీ తత్వం మిమ్మల్ని ఎప్పటికైనా విజయ శిఖరాలకు చేర్చుతాయి. మీరు కేవలం మీకోసమే కాదు, మిమ్మల్ని నమ్మిన వారికోసం కూడా పోరాడతారు. మీ సానుకూల దృక్పథం, ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలనే మీ తపన చుట్టూ ఉన్నవారికి గొప్ప స్ఫూర్తినిస్తాయి. అందుకే మేషరాశివారు పుట్టుకతోనే విజేతలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మేషరాశివారికి జూన్ 18, 19, 20 తేదీలలో ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 18వ తేదీ ఫలితాలు గురించి తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబ జీవితం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ మాట తీరు ఎంతో ఆకర్షణీయంగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బలపడతాయి. ఇంట్లో మీ మాటకు మంచి విలువ లభిస్తుంది. తోబుట్టువులతో లేదా దగ్గరి బంధువులతో ఆనందంగా గడుపుతారు. వారి నుండి మీకు పూర్తి సహకారం కూడా అందుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. అది కుటుంబంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆరోగ్యం పరంగా ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. మీలో మంచి శక్తి, ఉత్సాహం ఉంటాయి. మీ వ్యక్తిత్వం ప్రకాశవంతంగా ఉండటం వల్ల మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉంటారు. అయితే స్నేహితులతో కలిసి బయట తినేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించటం మంచిది. మొత్తానికి ఈ రోజు మీరు ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ రోజు ఒక అద్భుతమైన రోజు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బాగా కలిసి వస్తాయి. మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీ ప్రతిభ బయటపడుతుంది. మీ ధైర్యం, చొరవ మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించటానికి లేదా కొత్త బాధ్యతలు స్వీకరించటానికి ఇది సరైన సమయం. సహోద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు చాలా బలంగా ఉంటుంది. అనుకోని మార్గాల నుండి ధనం చేతికి అందే సూచనలు ఉన్నాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు. స్నేహితుల ద్వారా లేదా పెద్దల ద్వారా ఆర్థికంగా లాభపడతారు. మీ ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించటానికి ఇది మంచి రోజు.
వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. మార్కెటింగ్, అమ్మకాల రంగంలో ఉన్నవారికి విశేషమైన ఫలితాలు ఉంటాయి. మీ మాటల ద్వారా కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటానికి, వ్యాపారాన్ని విస్తరించటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగ్రత బాగా కుదురుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, రచన, మీడియా వంటి రంగాలలో ఉన్న విద్యార్థులు బాగా రాణిస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. అయితే స్నేహితులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మీ లక్ష్యంపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధిస్తారు. వివాహితులకు ఈ రోజు ఎంతో అన్యోన్యంగా గడుస్తుంది. మీ భాగస్వామితో మీ సంబంధం మరింత మధురంగా మారుతుంది. మీ ఆకర్షణీయమైన ప్రవర్తన మీ జీవిత భాగస్వామిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇద్దరూ కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చర్చించటానికి ఇది మంచి సమయం. ప్రేమికులకు ఈ రోజు కొంచెం మిశ్రమంగా ఉంటుంది. మీ వైపు నుండి ప్రేమ, ఆకర్షణ బలంగా ఉన్నప్పటికీ అహం లేదా కోపం కారణంగా చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటలు జారకుండా జాగ్రత్త పడాలి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మేషరాశివారికి జూన్ 19వ తేదీన ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. ఈరోజు కుటుంబంలో కొంత నిరుత్సాహకర వాతావరణం ఉండవచ్చు. ఏదో తెలియని ఒంటరితనం మిమ్మల్ని బాధిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి మీరు అంతగా ఇష్టపడకపోవచ్చు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక ప్రశాంతతను కోల్పోకండి. వీలైనంతవరకు మౌనంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్రవేమి, కళ్లలో మంటలు లేదా కాళ్ల నొప్పులు వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మానసిక ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఈ రోజు కొంచెం నిరాశగా ఉంటుంది. మీరు చేసే పనికి సరైన గుర్తింపు రావడం లేదని బాధపడతారు. పనులు ఆలస్యం కావడం, అనుకున్నవి జరగకపోవడం వంటివి మిమ్మల్ని చికాకు పెడతాయి. పై అధికారులతో లేదా సహోద్యోగులతో వాదనలకు దిగకండి. ఓపికతో మీ పని మీరు చేసుకుంటూ పోవడం ఒక్కటే మార్గం. ఆర్థికంగా ఈ రోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. డబ్బు విషయంలో ఎవరికీ హామీలు ఇవ్వకండి లేదా అప్పులు చెయ్యకండి. పెట్టుబడులు పెట్టడానికి ఇది అస్సలు మంచి రోజు కాదు. డబ్బును చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అనవసరమైన వస్తువులు కొనాలనే కోరికను అదుపులో ఉంచుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఈ రోజు మందకొడిగా ఉంటుంది. లాభాలు తగ్గే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా వ్యాపారాన్ని విస్తరించడం వంటి ఆలోచనలను వాయిదా వేయండి. డబ్బు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగుల వల్ల లేదా పోటీదారుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. విద్యార్థులకు ఈ రోజు చదువుపై మనసు లగ్నం కాదు. ఏకాగ్రత లోపించటం, బద్ధకం, నిరాశ వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కొత్త పాఠాలు నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది. పాతవాటిని పునశ్చరణ చేసుకోవడం మంచిది. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండి ధ్యానం చేయడం వల్ల కొంత మేలు జరుగుతుంది. వివాహితులకు ఈ రోజు మానసికంగా కొంత దూరం పెరిగే అవకాశం ఉంది. మీ భాగస్వామితో మీ భావాలను పంచుకోవడానికి ఇబ్బంది పడతారు. చిన్న విషయాలకే అపార్థాలు చేసుకునే ప్రమాదం ఉంది. మీ ఒత్తిడిని, చిరాకును మీ జీవిత భాగస్వామిపై చూపించకండి. ఒకరికొకరు సమయం ఇవ్వడం ముఖ్యం. ప్రేమికులకు ఈ రోజు చాలా క్లిష్టంగా ఉంటుంది. అనవసరమైన అనుమానాలు, వాదనలు బంధాన్ని దెబ్బతీస్తాయి. మీ భాగస్వామిని దూరం పెట్టాలని లేదా ఒంటరిగా ఉండాలని మీకనిపించవచ్చు. సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి చాలా సహనం అవసరం. ఈ రోజు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. మేషరాశివారికి జూన్ 20వ తేదీన ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. ఈరోజు కూడా కుటుంబంలో వాతావరణం నిన్నటిలాగే కొంత నిశ్శబ్దంగా ఉంటుంది. మీలో మీరు మదనపడతారు. కుటుంబ బాధ్యతలు భారంగా అనిపించవచ్చు. ఎవరితోనైనా మాట్లాడటం కంటే ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు. మీ ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో ఈరోజు కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. మానసిక ఆందోళన, నిద్రలేమి కొనసాగవచ్చు. శక్తి తక్కువగా ఉన్నట్లు నీరసంగా అనిపిస్తుంది. బయటి ఆహారానికి దూరంగా ఉండండి. అనవసర ప్రయాణాల వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోతారు. విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.
ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఈరోజు కూడా సవాళ్లు ఎదురవుతాయి. పనులలో జాప్యం, అధికారుల నుండి ఒత్తిడి వంటివి కొనసాగుతాయి. మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించడం లేదనే భావన ఉంటుంది. ఓపిక కోల్పోకుండా ఉండటం చాలా ముఖ్యం. మీ విధులను శ్రద్ధగా నిర్వర్తించండి, త్వరలోనే పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థికంగా ఈరోజు కూడా జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు లావచ్చు. ఊహించని ఖర్చులు లేదా ఇతర అనవసర ఖర్చులు అయ్యే సూచనలు ఉన్నాయి. డబ్బు లావాదేవీలకు ఇది అనుకూలమైన రోజు కాదు. పొదుపుపై దృష్టి పెట్టడం చాలా అవసరం. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో లేదా తీసుకునే విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులు ఈరోజు కూడా నెమ్మదిగా అడుగులు వేయాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టవద్దు. వ్యాపారంలో లాభాలు సాధారణంగా ఉంటాయి. బకాయిలు వసూలు కావడం ఆలస్యం కావచ్చు. మీ పోటీదారుల కదలికలను గమనిస్తూ ఉండండి. ఓపికతో వ్యవహరిస్తే నష్టాలను నివారించవచ్చు. విద్యార్థులకు ఏకాగ్రత సమస్యలు ఈరోజు కూడా కొనసాగుతాయి. చదువుకోవాలనే ఆసక్తి తగ్గుతుంది. ప్రతికూల ఆలోచనలు మనసును ఆక్రమించుకుంటాయి. కష్టమైన సబ్జెక్టులను పక్కనపెట్టి మీకు సులువైన వాటిపై దృష్టి పెట్టండి. స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉండవచ్చు. వివాహితులకు ఈరోజు కూడా కాస్త పరీక్షా సమయం. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరగవచ్చు. మీ భాగస్వామి చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల అపార్థాలు తలెత్తుతాయి. మీ మానసిక స్థితి బాగోలేకపోవడం వల్ల సంబంధంలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రశాంతంగా ఒకరికొకరు తోడుగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రేమికులకు ఈరోజు కూడా చాలా సున్నితంగా ఉంటుంది. సంబంధంలో దూరం లేదా అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. చిన్న విషయానికే గొడవపడి విడిపోయేంతవరకు వెళ్లవచ్చు. కాబట్టి భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని సహనంగా ఉండటం చాలా ముఖ్యం. మీ భాగస్వామికి కొంత సమయం, స్వేచ్ఛ ఇవ్వండి. మేషరాశివారు పాటించవలసిన పరిహారాలు: మీరు ఎదుర్కోబోయే ప్రధాన సమస్యలు, మానసిక ఆందోళన, అనవసరమైన ఖర్చులు, పనులలో జాప్యం మరియు నిద్రలేని. వీటికి ముఖ్య కారణం మీ రాశికి 12వ ఇంటిలో శని మరియు చంద్రుడు కలవడం. ఈ ఇబ్బందుల తీవ్రతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం చాలా మంచిది. అలాగే పేదవారికి, వృద్ధులకు లేదా వికలాంగులకు మీ శక్తి మేరకు అన్నం పెట్టడం లేదా బట్టలు దానం చేయడం వల్ల శనిగ్రహం శాంతిస్తుంది. రోజూ హనుమాన్ చాలీసా చదువుకోవడం వలన మీకు తెలియని ధైర్యం, మనోబలం చేకూరుతాయి. మానసిక ప్రశాంతత లోపించడం, ప్రతికూల ఆలోచనలు రావడం వంటివి మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తాయి. దీనికి పరిష్కారంగా ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఇలా చెయ్యడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీలైతే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివుడికి నీటితో అభిషేకం చెయ్యండి. రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే చెడు కలలు రాకుండా నిద్ర బాగా పడుతుంది. అనవసరమైన వాదనలకు, ఆవేశానికి దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. మీ రాశి అధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని పూజించడం వల్ల మీకు అన్నింటా రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా మంగళవారం రోజు వీరి పూజ చెయ్యడం శ్రేయస్కరం. ఆర్థిక లాభాలు, స్నేహితుల మద్దతు కోసం శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి పాయసం నైవేద్యంగా పెట్టండి. అలాగే మీలో ఆత్మవిశ్వాసం పెరగడానికి ప్రతిరోజూ సూర్యుడికి నమస్కారం చేసుకోండి. ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా పాటిస్తే గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గి మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.